ఓవెన్ తో పని లేకుండా మళ్ళీ ఇంకొక కేక్ రెసిపీతో వచ్చేసా. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. హాట్ వనిలా కేక్ సూపర్ ఈజీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఒక 4 eggs ని బీట్ చేసుకోవాలి. అందులో 2 cups ఆఫ్ షుగర్ పౌడర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 2 spoons వెనిలా ఎసెన్స్ వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 cups ఆఫ్ మైదాని కొంచెం కొంచెం వేసుకుంటూ 1 teaspoon బేకింగ్ పౌడర్ వేసి వీడియోలో చూపించినట్టు సాఫ్ట్ గా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1/2 cup మిల్క్ వేసుకుని 100 grams బటర్ వేసి బటర్ అంతా కరిగిపోయాక ఆ మిల్క్ ని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్ గా అయ్యే వరకు సేమ్ వీడియోలో ఉన్నట్టు ఉండాలి. కేక్ టిన్ కి లైట్ గా నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ వేసుకోవాలి. కేక్ బ్యాటర్ ని వీడియోలో చూపించినట్టు ట్రాన్స్ఫర్ చేసుకుని 1-2 సార్లు కేక్ టిన్ ని ట్యాప్ చేసుకోవాలి. కేక్ బేక్ చేయడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకుని ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. గిన్నెలో స్టాండ్ పెట్టి కేక్ టిన్ ని కూడా పెట్టేసుకుని క్లోజ్ చేసి ఒక 90 minutes లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. 90 minutes తర్వాత ఒకసారి ఫోర్క్ తో చెక్ చేసుకోండి. ఫోర్క్ క్లీన్ గా వచ్చేస్తే మన కేక్ రెడీ అయిపోయినట్టే. తర్వాత నీట్ గా డీమౌల్డ్ చేసేసుకుని మనకి నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవాలి. కొంచెం ఓపికగా వెయిట్ చేస్తే మన హోమ్ మేడ్ వెనిలా కేక్ రెడీ. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే మన పేజ్ ని ఫాలో అయిపోండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.